దేవునికి స్తోత్రం. చేరివచ్చినటువంటి దేవుని బిడ్డలకు ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో చిన్న మందగా చేరి ప్రభువా వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మీరు మాకు ఇచ్చారు. స్తోత్రం నాయనా. తండ్రి నాయనా, ఈ సమయంలో ప్రభువా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినేటువంటి భాగ్యము దయచేయమని నైనా, నన్ను కూడా మీ సిలువ చాటున మరుగుపరిచి మీ బూరగా నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల గురించి మనము ఒకసారి గమనిస్తే 7 సంఘాలకు రాస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దానికంటే ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత మరి మొదటి సంఘానికి దూత రాయిస్తున్న మాటలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ మనము ఈ వాక్య భాగంలో చూస్తున్నాం, దేవుని దూత వచ్చి యోహానుకు సూచిస్తా ఉంది విషయాలు. కనుక యోహాను కూడా దేవుని ప్రేరణ కలిగి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, త్వరలో ఏమైతే సంభవించబోతున్నాయో ఆ విషయాల్ని దేవుడు ఈ యొక్క గ్రంథంలో రాయించాడు. కనుక ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత అన్ని గ్రంథాల యొక్క పరిస్థితి, ఆ ప్రాముఖ్యత ఒక విధంగా ఉంటే, ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత కొంత వ్యత్యాసంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. జరగబోతున్న వాటి గురించి కొన్ని సంగతులు మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యోహానుతో మాట్లాడుతూ యోహానుకు కొన్ని విషయాలు తెలియజేస్తూ వాటిని సూచిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే 3వ వచనంలో మనం గమనించినప్పుడు, సమయము సమీపించినది గనుక ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ ప్రకటన గ్రంథంలో ఎవరైతే ఈ గ్రంథాన్ని చదువుతారో, వాటిని చదవడం మాత్రం కాకుండా రాయబడిన సంగతులను ఎవరైతే గైకొంటారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆ విషయాల మీద విశ్వాసం ఉంచుతారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే సమయము సమీపించి ఉన్నది అనే మాటను కూడా మనం చూస్తున్నాం. దేవుని రాకడకు సమయము సమీపించినది కనుక ఈ గ్రంథంలో వాటిని మనం చదవాలి, ధ్యానించాలి. ఎందుకంటే ఇవి జరగబోతున్నాయి అనేది మనము తెలుసుకోవాలి. అదేవిధంగా 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువు దినమందు ఆత్మ వశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మూర్ణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రభువు దినమందు ఆత్మవశుడయుండగా యోహాను దేవుని యొక్క ఆత్మ ప్రేరణ కలిగి ఒక బూరధ్వని లాంటి ఒక స్వరాన్ని విన్నాడు.
ఆ స్వరము యోహానుతో మాట్లాడుతూ, "నువ్వు ఏమైతే చూస్తున్నావో అవి పుస్తకంలో రాయి. రాసిన విషయాలు 7 సంఘాలకు కూడా నీవు పంపించు" అనే స్వరాన్ని మరి యోహాను వింటున్నాడు. ఆ సంఘాల పేర్లు గూడా ఇవ్వడం జరిగింది. అయితే యోహాను ఏమైతే తన కళ్ళ ముందు చూస్తున్నాడో దేవుడు యోహానుకు ప్రత్యక్ష పరిచాడు. ఆ విషయాల్ని రాయమంటున్నాడు. రాసిన విషయాలు సంఘాలకు పంపించమంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన యోహానుకు జరగబోయే విషయాల్ని కనపరుస్తున్నాడు అంటే, భవిష్యత్ కాలము ఆయన చేతుల్లో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన గొప్పతనాన్ని ఒకసారి మనం చూద్దాం. 17వ వచనంలో, నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని యోహాను విన్నాడో, ఆయన చూద్దామని కొంత ప్రయత్నించినప్పుడు, ఆయన తేజస్సును చూసి, ఆయన ప్రకాశిస్తున్నటువంటి ఆయన ముఖాన్ని చూచి, వెంటనే పడిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు కుడి చేత్తో యోహాను యొక్క కుడి చేతిని పట్టుకొని, భయపడకుము అనంటూ, చూడండి 18వ వచనంలో, నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును. కనుక దేవుడు మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఇప్పుడు జీవిస్తున్నవాడు ఆయనే అనేటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ ఆయన పొందుపరుస్తూ ఉన్నాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఒకవేళ నేను చనిపోయి ఉండొచ్చేమో కానీ నేను యుగయుగములు సజీవుడిగా ఉన్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు. మృత్యుంజయుడయ్యాడు కనుక నేను సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవుని చేతిలో మరణపు యొక్కయు, పాతాళం యొక్కయు తాళపు చెవులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మనం మరణించాలన్నా, మనము ఏ స్థితి, మనము మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది గూడా దేవుడు నిర్ణయిస్తాడు అనేది మనము తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు యోహానుతో, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. దీపస్తంభములు 7 సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములున్నాయి. అదే సమయంలో ఆయన చేతిలో 7 సువర్ణ దీపస్తంభాలున్నాయి. అందుకే అంటున్నాడు, నువ్వు ఏమైతే చూస్తున్నావో వాటి గురించి నువ్వు వివరించు. ఇవి వెంటనే జరగబోతున్నాయి అనేటువంటి మాటను దేవుడు యోహానుతో తెలియజేస్తున్నాడు. కనుక నా చేతుల్లో 7 దీపస్తంభాలున్నాయి. ఇవి సంఘాలకు సాదృశ్యంగా ఉంటే, నక్షత్రాలు సంఘంలో ఉన్నటువంటి దూతలకు సాదృశ్యంగా ఉన్నట్లుగా ఇక్కడ మనం వింటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు మనము విన్నటువంటి విషయాలు, యోహాను చేత ఈ గ్రంథము రాయబడింది. దేవుడు యోహానుని ఉపయోగించుకున్నాడు.
తన దాసుడైన యోహాను చేత ఈ గ్రంథాన్ని రాయించాడు. జరగబోతున్న విషయాల గురించి రాయించాడు. యోహాను కళ్ళ ముందు వాటిని కనపరిచాడు. యోహాను ఏమైతే చూస్తున్నాడో అవి రాయడానికి సిద్ధపడ్డాడు. ఎవరికి రాయాలి అంటే 7 సంఘాల పేర్లు చెప్తూ ఈ 7 సంఘాలకు తెలియచేయమంటున్నాడు. జరగబోతున్న సంగతుల గురించి తెలియచేయమని ఆయన బోధిస్తున్నాడు. ఆత్మ ప్రేరణ కలిగి యోహాను రాస్తున్నాడు. మొట్టమొదటిగా ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు మనము ధ్యానించుకుందాం. రెండవ గ్రంథంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, ఈ 7 సంఘాల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. సంఘంలో ఆయన సంచరించగలడు. మన మధ్య ఆయన సంచరించగలడు. ఈ భూలోకంలో ఆయన సంచరించగలడు. ఆయన మన మధ్యలో నివసిస్తూ మన అన్ని విషయాలు కూడా ఆయన గమనిస్తున్నాడు. మన కుటుంబంలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. కనుక ఆయన సంచరించే దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎఫెసీ సంఘంలో దూతకు రాయమని చెప్తూ ఆ సంఘపు దూతలు కూడా ఆయన చేతుల్లో ఉన్నారు. సమస్తము కూడా ఆయన హక్కు కలిగి జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు కనుక సమస్తము ఆయన చేతుల్లో ఉన్నట్లుగా మనం గమనించాలి. అయితే ఎఫెసీ సంఘము మనం చూచినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవుడు గమనించాడు. కనుక ఈ రోజున ఆ సంఘాన్ని మనం చూస్తే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ సంఘంలో మరి ప్రవర్తన ఎలా ఉందనేది మనము గమనించాలి. ఎఫెసీ సంఘాన్ని మనం గమనించినప్పుడు ఇప్పుడున్నటువంటి టర్కీగా అది పిలువబడుతుంది. అయితే 2వ వచనాన్ని గమనిద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క క్రియలు, వారి కష్టము, వారి సహనము దేవునికి తెలుసు. అందుకే ఆ లేఖలో రాస్తున్నాడు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క క్రియలు, వారు చేస్తున్నటువంటి కష్టాలు, వారికున్నటువంటి సహనము దేవునికి తెలుసు. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. ఈ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్న వారు ఎంత జ్ఞానులంటే, వారు అపోస్తులని చెప్పుకుంటున్న వారిని, అబద్ధికుల్ని వీళ్ళు పరీక్షించే జ్ఞానం దేవుడు వాళ్ళకిచ్చాడు. అటువంటి సంఘము ఈ సంఘము. ఈ సంఘం యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, ఈ సంఘ విశ్వాసుల యొక్క ప్రవర్తనని కనుగొనేటువంటి జ్ఞానము ఆ యొక్క సంఘంలో దూతలకు లేకపోతే పెద్దలకు దేవుడిచ్చాడు. దుష్టులను వాళ్ళు సహించేవారు కాదు. ఎవరైతే అబద్ధికులో వాళ్ళని గుర్తించేవారు. అపోస్తులను చెప్పుకుంటూ వారు అపోస్తులు కాదు. అపోస్తులు కాకపోయినప్పటికీ వారు గొప్పతనంగా వారు చెప్పుకుంటున్న విషయాన్ని వీరు బట్టబయలు చేసేవారు. అటువంటి సంఘపు దూతలు మరి ఆ సంఘంలో ఉన్నారు. సంఘ పెద్దలు ఆ సంఘంలో ఉన్నారు. అటువంటి జ్ఞానము దేవుడు వారికిచ్చాడు. తర్వాత చూడండి 3వ వచనంలో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నీవు సహనము కలిగి ఉన్నావు. సంఘంలో ఉన్నటువంటి వారు సహనంతో ఉన్నారు.
దేవుని యొక్క నామాన్ని బట్టి వారు భారము కలిగి ఉన్నారు. అలయకుండా వారు దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నారు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారికి ఇంత గొప్ప శక్తి, ఇంత గొప్ప ఆలోచన, జ్ఞానము దేవుడు వారికిచ్చాడు. అయితే ఇటువంటి జ్ఞానంతో దేవుడు నింపినప్పుడు ఆ సంఘము కొనసాగుతున్న సమయంలో మరి మనం చూస్తున్నాం. చూడదాం, 4వ వచనం చదువుదాము. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారలారా, నీవు మంచిగా దేవునిలో జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అదే సమయంలో దేవుడు నిన్ను అందరిలో కూడా ఒక మంచి స్థానంలో ఉంచుతాడు. అదే విధంగా నీ గొప్పతనాన్ని కూడా ఆయన బట్టబయలు చేస్తాడు. నీ గొప్పతనాన్ని అందరి చేత మెప్పింపజేస్తాడు. అదే సమయంలో నీలో ఏదైనా ఒక తప్పు ఆయన కనబడినప్పుడు ఆ తప్పుని కూడా ఆయన మోపుతాడు. ఆ తప్పుని నీకు చూపిస్తాడు. దాన్ని మార్చుకోమని నీకు ఒకసారి సూచనగా నీకు తెలియజేస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసీ సంఘాన్ని పొగుడుతూ 2 వచనాల్లో రాశారు. 3వ వచనంలో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క తప్పును కూడా సూచిస్తున్నాడు. ఆ తప్పు ఏంటంటే, మొదట్లో నీకు ప్రేమ ఉండేది. ఆ ప్రేమ ఇప్పుడు లేదు అనే మాటను మనం చూస్తున్నాం. అసలు ఈ సంఘాలకు దేవుడు ఎందుకని రాయించాడంటే, ఈ 7 సంఘాల్లో మనం చూసినప్పుడు ఇటువంటి సంఘంలో ఉన్నటువంటి ఈ ప్రవర్తన కలిగిన సంఘాలు ఉన్నాయి అని మనం గమనించాలి. ఒక్కొక్క సంఘం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన ఈ దినాల్లో గూడా కొన్ని సంఘాల్లో ఉన్నట్లుగా మనము తెలుసుకోవాలి. కనుక ఎవరైతే ఏ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారో వారు ఆ ప్రవర్తన కలిగి జీవిస్తున్నారేమో, లేకపోతే ఆ ప్రవర్తన మనలో మార్చుకుంటే బాగుంటుందేమో అనేటువంటి స్థితికి వాళ్ళు రావాలని దేవుడు ఈ లేఖను రాయిస్తున్నాడు. మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు అని అంటున్నాడు. కొంతమందికి మొదట్లో ఆ సంఘములో సంఘ విశ్వాసులకు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ రాను రాను ఆ యొక్క ప్రేమ తరిగిపోతూ ఉంటుంది. కనుక ఆ ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోతుందో దేవుడు ఆ విషయాన్ని గమనించి అంటున్నాడు, నీ మీద నేను ఒక తప్పు మోపాలి. నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. చూడండి, 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఇక్కడ దేవుడు చాలా క్లియర్‌గా రాయిస్తున్నాడు. నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. నీలో మొదటి ప్రేమ లేదు గదా! అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయావో, మొదట్లో ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఏ స్థితికి పడిపోయావు. ఆధ్యాత్మిక స్థితి కొందరికి మొదట్లో ఉన్నటువంటి విధంగా పోను పోను ఉండదు. అది ఏ విషయమైనా తీసుకోండి. దేవునిలోకి వచ్చిన వెంటనే ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మరి దేవునిలోకొస్తారు. దేవునిలోకొచ్చినప్పుడు కొనసాగుతున్న సమయంలో ఆధ్యాత్మిక స్థితిని వాళ్ళు కోల్పోయి దేవునికి దూరమయ్యేవారు అనేకమంది ఉంటున్నారు. వారు పడిపోయే స్థితిలో ఉంటున్నారు. అందుకే ఆయన ఎఫెసీ సంఘంలో ఉన్న వారికి రాస్తూ అంటున్నాడు, నీ యొక్క స్థితి నుంచి నీవు పడిపోయావు. అది జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. నువ్వు మొదట్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా మారిపోయావు, ఎందుకని అలా మారిపోయావు అనేది ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకొని, జ్ఞాపకం చేసుకొని మొదట క్రియలను చేయము అంటున్నాడు. కనుక మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. నువ్వు మారు మనస్సు లేకపోతే, నీవు మారకపోతే
నీ పాత స్థితి ఎలా ఉందో ఆ స్థితికి ఇప్పుడు నీవు మళ్ళీ తిరిగి రాకపోతే నేను నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను అనగా సంఘాన్ని తీసివేస్తాను అంటున్నాడు. దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయంటే ప్రేమ కలిగిన మాటలు, పొగిడే మాటలు ఇవన్నీ చూస్తున్నాం. అదే సమయంలో కఠినమైన మాటలు కూడా మనం చూస్తున్నాము. ఆయన శిక్షించేటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. నువ్వు తెలుసుకో, నీ తప్పు నువ్వు తెలుసుకొని మారుమనసు పొందు. చెప్తున్నప్పటికీ నువ్వు మారలేదు అంటే నేను నీ స్థితిని నేను మార్చగలను అనేటువంటి ఒక సూచన ఇస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని అంటున్నాడు. దీపస్తంభము అనగా సంగమునకు సాదృశ్యంగా ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన చేతిలో 7 సువర్ణ దీపస్తంభాలు, 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. దాని అర్థము సంఘంలో ఉన్నటువంటి సమస్త విశ్వాసులు, సంఘ పెద్దలు అందరూ కూడా ఆయన చేతుల్లో ఉన్నారు. ఎవరైతే ఆయనకు లోబడరో వారికి శిక్ష ఆయన ఇస్తాడు అనేది మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అంటున్నాడు 6వ వచనంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితుల క్రియలు అనగా ఎఫెసీ సంఘంలో మరి దేవుని బిడ్డలకు లేకపోతే దేవుని వాక్య అనుచరులకు వ్యతిరేకమైన క్రియలు వారు ఎఫెసీలో సంఘంలో ఉన్న పెద్దలు దాన్ని ద్వేషించేవారు. కనుక దేవుడు కూడా వాటిని ద్వేషిస్తున్నాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి సంఘ విశ్వాసులు చేస్తున్నప్పుడు సంఘ కాపరిగా లేకపోతే సంఘ పెద్దలుగా వాటిని ఖండించాలి. అదే సమయంలో సంఘ పెద్దలు ఒకవేళ ఆ విధంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు విశ్వాసులు దాన్ని ఖండించే స్థితిలో ఉండాలి. మనము ఆ క్రియల విషయంలో దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని మనము ద్వేషిస్తున్నామా లేదా? వాళ్ళు ఆ విధంగా వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ నువ్వు వాళ్ళని ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే ఆ శిక్ష నీకు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ప్రవర్తన గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఎవరైతే దేవుని ఆత్మ సంఘాలతో ఈ యొక్క మాటలు వాయిస్తున్నారో, ఎవరైతే చెవిగలవాడు, ఎవరైతే ఆ యొక్క ధ్యానాల మీద మనసు ఉంచుతాడో, ఆసక్తితో వింటారో వాళ్ళు వింటారు, వాళ్ళు గ్రహిస్తారు, అందులో సత్యాలు మర్మాలను వాళ్ళు తెలుసుకుంటారు. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్షములు భుజింపనెత్తును. ఈ లోక జీవితంలో, ఈ లోక ప్రయాణంలో నీకున్నటువంటి శ్రమలు కావచ్చు, నువ్వు పయనిస్తున్నప్పుడు నువ్వు పొందేటువంటి సమస్యలు కావచ్చు, సాతాను పెట్టేటువంటి శోధనలు కావచ్చు, నీ కుటుంబ స్థితిలో నువ్వు అనుభవిస్తున్నటువంటి సాతాను శోధనలు కావచ్చు, వాటిని జయించాలి నువ్వు. వాటిని జయించినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ వృక్షములు ఫలములు దేవుడు నీకు ఇస్తాడు. జీవవృక్ష ఫలములు దేవుడు అందరికీ ఇవ్వడు గాని ఎవరైతే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయిస్తారో దేవుడు ఆ జీవవృక్ష ఫలాలు వారికి ఇస్తాడు అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా,
7 సంఘాల్లో నుంచి మొదటి సంఘానికి మరి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఎఫెసీలో ఉన్న సంఘము వాళ్ళ క్రియల గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. మన దేవుడు వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుడు కనుక, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక, ఆయన మన క్రియల గురించి నీవు వర్తమాన కాలంలో ఏ విధంగా ఉన్నావు అనేది ఆయన గమనిస్తున్నాడు గనుక, ఆయనకు తెలుసు గనుక ఆయన అంటున్నాడు, నీ యొక్క మొదటి ప్రవర్తన గురించి ఆయన సంబోధిస్తూ, ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావో కూడా ఆయన సంబోధిస్తూ, నువ్వు మారాలి అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఎఫెసీ సంఘానికి రాసుండొచ్చేమో గాని దేవుడు, అటువంటి ఆలోచనలు, అటువంటి క్రియలు ఒకవేళ మన సంఘంలో ఉన్నాయేమో, మనం కూడా వాటి గురించి తెలుసుకోవాలి. మనం కూడా ఏ స్థితిలో ఉన్నాం? మన మొదటి స్థితి ఎలా ఉంది? రాను రాను మన స్థితి ఏ విధంగా మారిపోయింది? నీవు మొదటి స్థితి ఎలా ఉందో అలాగనే ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ స్థితి మారినట్లయితే నీవు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని ముందు క్షమాపణ కోరుకోవాలి. మారు మనస్సు కలిగి జీవించాలి. మొదటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. మొదటి ప్రేమ నీవు కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో కావచ్చు, సంఘ విషయాల్లో కావచ్చు, నీవు మొదటి స్థితి కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క వర్తమాన కాలము, భూతకాలము ఆయన గమనిస్తున్నాడు గనక ఒక తరుణం దేవుడు నీకు ఇస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తున్నప్పుడు వారికి మాత్రమే రాస్తున్నాడు అనుకోవద్దండి. అటువంటి ప్రవర్తన కలిగినటువంటి ప్రతి సంఘానికి ఈరోజు ఆయన రాయిస్తున్నాడు. ఆయన వారి తప్పులను తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు సంఘ కాపరుల ద్వారా, లేకపోతే బోధకుల ద్వారా నీవు వాక్యాన్ని వింటున్నప్పుడు నీలో తప్పులు మరి ఆ బోధకులు లేకపోతే సంఘ కాపరులు తెలియజేస్తున్నప్పుడు ఆ తప్పులు నువ్వు తెలుసుకొని మారు మనసు పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదే సమయంలో ఒకవేళ మారు మనసు పొందకపోతే కూడా ఎలాంటి శిక్ష నువ్వు అనుభవించబోతున్నావో కూడా దేవుడి వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఎఫెసీ సంఘముతో ఆయన మాట్లాడుతూ, నీవు మారు మనసు పొందాలి. నీ మొదటి ప్రేమ నీలో లేదు కదా. నీ మొదటి ప్రేమ నీవు ఈ సమయంలో ఆ ప్రేమ అనేది నీ మధ్య లేదు కనుక తిరిగి మళ్ళీ ఆ ప్రేమను సంపాదించుకుంటావా? ఆ ప్రవర్తనను సంపాదించుకుంటావా? అదే ప్రవర్తన కలిగి నువ్వు జీవించినట్లయితే ఉంటావు. లేకపోతే ఆ దీప స్తంభాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు. ఏ చోటులో అయితే ఆ దీపస్తంభం ఉందో, ఏ చోటులో అయితే ఆ సంఘం ఉందో ఆ సంఘాన్ని నేను తీసివేస్తాను అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మన దేవుడు ఈ లోకానికి ఒక గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఎందుకంటే ప్రేమకు సాదృశ్యంగా వచ్చాడు. మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు. 3వ దినమున తిరిగి లేచాడు. మృత్యుంజయుడయ్యాడు. పరలోకానికి వెళ్ళాడు. ఈ లోకానికి వస్తున్నప్పుడు గొర్రెపిల్ల వలె తగ్గించుకొని ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె వచ్చాడు. అయితే ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాడు. కొదమ సింహంలా రాబోతున్నాడు. ఆయన వస్తున్నప్పుడు మనందరం ఆయన చూస్తాము. ఆయనకంటూ ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ముందు మనందరం హాజరవ్వాలి. ఆ రోజున మనల్ని గురించి ఆయన ఈరోజు యోహానుకి ఏ విధంగా అయితే చూపించాడో జరగబోయే వాటిని, ఆ రోజున మనకు కూడా అవి చూపిస్తాడు. ఆ రోజు నువ్వు
నువ్వు చేసినటువంటి క్రియలు ఆయన నీకు చూపించినప్పుడు నీవు బాధపడితే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే తీర్పుకు దగ్గరలో ఉన్నావు. తీర్పు నీకు ఇవ్వబోతున్న సమయంలో నీవు మారు మనసు పొందుతాను అంటే దేవుడు దాన్ని అంగీకరించడు. కనుక ఇదే అనుకూల సమయం. ఇదే మనకు రక్షణ దినము. ఈ సమయం అనేది ఈరోజు మనకు ఉంటుంది. ఈ సమయం మళ్ళీ పోతే తిరిగి రాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. అందుకే ఆయన ఈ లోకానికి కొదమ సింహంలా వచ్చినప్పుడు, ఆయన సింహాసనం ముందు నువ్వు హాజరైనప్పుడు, నీ క్రియలు ఆయన చూపిస్తున్నప్పుడు నీవు క్షమాపణ కోరుకోవడానికి అవకాశం ఉండదు గనుక ఆయన సంఘం యొక్క ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ రోజున అదే సంగతులు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. కనుక మనం కూడా ఆ విషయాలను గ్రహించి ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపించాడు. అదే సమయంలో లోపాలు చూపించాడు. దానికి పరిష్కార మార్గం కూడా చూపించాడు దేవుడు. ఆ పరిష్కార మార్గం వైపు అనగా మారు మనస్సు పొంది మన ప్రవర్తన మార్చుకొని జీవించడానికి మనము ప్రయత్నం చేసి మనం ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.